చేసిన అభివృద్ధి, జరగబోయే అభివృద్ధి, వీటి గురించి మాట్లాడితే ఇంకా బాగుంటుంది. సంక్షేమ పథకాల విషయంలో వైఎస్ఆర్సీపీ విషయంలో ఒప్పుకోవాల్సిందే, సంక్షేమ పథకాలు అందిస్తున్నారు. బట్ సంక్షేమ పథకాలు ఆగిపోతాయి అంటూ కూడా రేపు పొద్దున కూటమి వస్తే సంక్షేమ పథకాలు ఆగుతాయని మాట్లాడుతున్నారు. బట్ కమింగ్ టు యువత విషయంలో చూసుకుంటే అభివృద్ధిని ప్రధానంగా చూడాల్సినటువంటి అవసరం ఉంది. ఆంధ్రప్రదేశ్ అభివృద్ధికి నోచుకోవడం లేదు. కనీసం ఐటీ ఎక్స్పోర్ట్స్ కూడా లేనటువంటి పరిస్థితి, అట్లీస్ట్ 1000 కోట్లు కూడా అందుకోలేనటువంటి పరిస్థితి పక్క రాష్ట్రాలతో పోలిస్తే. సో సంక్షేమ పథకాలు మాత్రమే చూడాలా, అభివృద్ధిని కూడా చూడాలా? సంక్షేమ పథకాలు ఏ ప్రభుత్వం అమల్లోకి వచ్చినా సంక్షేమ పథకాలు అమలు చేస్తారు, అది పెద్ద విషయం ఏం కాదు. బట్ కావాల్సింది అభివృద్ధి. సో దాంట్లో ఆంధ్రప్రదేశ్ వెనకబడిపోయింది. దానికోసం ఈరోజు కూటమి వస్తుంది. ఏం చెప్తారు శివప్రసాద్ గారు? లింగమనేని శివప్రసాద్. ముందుగా ఒకటండి, సరళాదేవి గారు తెలుగుదేశం పార్టీ విధానాన్ని స్పష్టంగా చెప్పారు. ఎందుకంటే సోమరిపోతుల్ని చేయమని, అంటే పథకాలు ఇవ్వటం తప్పు అని చెప్పకుండా అని చెప్పారు. ఒక విధంగా చెప్పాలంటే పథకాలు ఎందుకు ఇస్తున్నారనే క్వశ్చన్ చేశారు. అది మరి పార్టీ విధానమో ఏంటో నాకు అర్థం కావట్లా. తెలుసో తెలియకుండా నోటి వెంట నిజం వచ్చేసింది. కానీ నిజమని కాదండి, నేను మాట్లాడి తెలియజేస్తాను. మీరు చెప్పండి, మీరు చెప్పేది మీరు చెప్పండి, నేను చెప్పేది కూడా నేను చెప్తాను. పథకాలు ఇవ్వడం అనేది మొదలు పెట్టిందే సంక్షేమ పథకాలు చంద్రబాబు నాయుడు గారి ద్వారానే అండి రాష్ట్రం. మీరు అది గుర్తు పెట్టుకోండి. ఆయన చూసి జగన్మోహన్ రెడ్డి గారు నేర్చుకున్నారు పథకాలు, సంక్షేమం అనేది. అంతేగాని మాట్లాడే దాంట్లో మీకు ఎక్స్పీరియన్స్ లేదనుకుంటా, కొద్దిగా ఆగండి. ఆగి దానికి సమాధానం చెప్పండి. ఎందుకంటే నేను కూడా మాట్లాడాను అనుకోండి, మీరు మాట్లాడేటప్పుడు మీరు మాట్లాడలేరు కదా. కాబట్టి వెయిట్ చేయండి. వెయిట్ చేస్తే మీరు మాట్లాడింది ఏంటో, మీ విధానం ఏంటో, మా పార్టీ విధానం ఏంటో మీకు తెలుస్తుంది. తెలిసిన తర్వాత సమాధానం చెప్పండి. తప్పకుండా. మహిళలకి డిపిటి, నాన్ డిపిటి ద్వారా జగన్మోహన్ రెడ్డి గారు 2,83,000 కోట్లు ఇచ్చారు. ఓన్లీ మహిళలకు మాత్రమే. రాష్ట్రం మొత్తంలో 4.5 లక్షల రూపాయలు సంక్షేమ కార్యక్రమాలు అమలు జరిగినాయి. ఇది ఏ రోజున జరగల. రెండోది, ఎన్టీ రామారావు గారు వచ్చినప్పుడు వచ్చిందనేది అందరూ ఒప్పుకుంటారు. చంద్రబాబు నాయుడు గారు ఆద్యుడు. మీరు చంద్రబాబు నాయుడు గారి నుంచి మొదలయ్యారేమో. తెలుగుదేశం పార్టీలో 83లోనే వచ్చింది. అయితే దాని తర్వాత రాజశేఖర రెడ్డి గారు అది క్యారీ చేశారు. దాని తర్వాత చంద్రబాబు నాయుడు గారు 400 నుంచి 450 కోట్లు మాత్రమే సంవత్సరానికి 2014 నుంచి 19 వరకు సుమారు 450 కోట్లు నెలకి పింఛన్లు ఇస్తే, జగన్మోహన్ రెడ్డి గారు ఇవాళ సుమారు 2000 కోట్లు ఇస్తున్నారు నెలకి. 2000 కోట్లు అంటే దాదాపు 4 రెట్లు ఎక్కువ, 5 రెట్లు ఎక్కువ సంక్షేమం ఇస్తున్నారు. ఇది లెక్కలో మాట కాదు, ఇది రికార్డ్స్ లో ఉంటుంది, చూసుకోండి. తర్వాత ఇందాక నుంచి వాడు చెప్తున్నారు కదా సంక్షేమమే కానీ అభివృద్ధి లేదని. ఏం అభివృద్ధి లేదు? ఇవాళ 4 పోర్ట్లు కడుతున్నారు, 4 గ్రీన్ ఫీల్డ్ పోర్ట్లు కడుతున్నారు 16,000 కోట్లతో. 3,600 కోట్లతో దాదాపు ఒక 10 ఫిషింగ్ హార్బర్లు, 6 ఫిష్ ల్యాండింగ్ ఈ హార్బర్లు కడుతున్నారు. దాని మూలన మీకు ఇవాళ 150 మిలియన్ టన్నులు ఎక్స్పోర్ట్స్ వెళ్తుంటే ఆంధ్రప్రదేశ్ నుంచి 2025 నాటికి 500 మిలియన్ టన్నులు వెళ్తుంది. అంటే ఎంత పెరిగింది, ఎంత ఆదాయం పెరుగుతుంది. ఫిషింగ్, ఓన్లీ ఫిషింగ్ వలనే దాదాపు సంవత్సరానికి 9,000 కోట్ల అదనపు ఆదాయం వస్తుంది. 9,000 కోట్ల అదనపు ఆదాయం. ఇదంతా ఏంటి? నాడు నేడు ద్వారా బడులు బాగు చేశారు. ఇవాళ ఇంగ్లీష్ మీడియం పెట్టారు, టోఫెల్ పరీక్షలు రాస్తున్నారు. ఇవన్నీ రేపు రాబోయే తరం వాళ్ళ యొక్క నైపుణ్యాలు పెరగటం, వాళ్ళ విద్యాభివృద్ధి, ఇవన్నీ ఏమంటారు? ఇవన్నీ క్యాపిటల్ ఎక్స్పెండిచర్ కదా, ఇవన్నీ నైపుణ్యం పెంచడం కదా, రేపు ఇవన్నీ సంపద సృష్టించేది కదా, రాష్ట్రానికి సంపద సృష్టే కదా ఇదంతా. ఇవన్నీ ఏం పట్టవు. చంద్రబాబు నాయుడు గారు 2 పోర్ట్లు కట్టారు, ఒక్క పోర్టు కట్ల. కృష్ణా జిల్లాకు సంబంధించి మచిలీపట్నం పోర్టు ఆ రోజున నవయుగాకు వస్తే టెండరు, అక్కడ కృష్ణపట్నం పోర్టు కూడా మా నవయుగాకు ఉందని చెప్పి దీన్ని నిర్వీర్యం చేశారు. 5 సంవత్సరాలు పోర్టు మొహం కూడా చూసిన పాపాన బాల, ఖర్చు పెట్టిన పాపాన బాల. ఇవాళ వచ్చే సంవత్సరానికి 2025 నాటికి మచిలీపట్నం పోర్టు అయిపోతుంది. మరి ఇవన్నీ అభివృద్ధి కదా? సరే, మీరు ఒకటి ఇవన్నీ కాదు, మన లెక్కల్లోకి వెళ్దాం. ఇక్కడ రెవెన్యూ ఆదాయం, తలసరి ఆదాయం ఎంత వచ్చింది ఇవాళ? చంద్రబాబు నాయుడు గారు ఉన్నప్పుడు ఎంత, ఇప్పుడు ఎంత? అది ఆ రోజునప్పుడు మైనింగ్ రెవెన్యూ పెరిగిందా పెరగలేదా?
ఆంధ్రప్రదేశ్ జీడిపి అంతా, జిఎస్టిపి అంతా అన్నిట్లోనూ గ్రోత్ ఉంది కదా, అన్నిట్లోనూ అభివృద్ధి ఉంది కదా. మరి ఎక్కడే వెనకబడింది అంటారు మీరు? వెనకబడింది అని ఊరికే అంతం కాదు, ఏంటంటే సంక్షేమం ఎక్కువ చేశారని దాని మీద అభివృద్ధి లేదంటున్నారు. కానీ 2 సంవత్సరాల పాటు కరోనా వలన ఏ విధమైన కార్యక్రమాలు చేయడానికి ప్రభుత్వానికి అవకాశం రాల. ఇవాళ మీరు దాదాపు 15,000 పైన గ్రామ సచివాలయాలు కట్టారంటే 30,000 కోట్లతో అక్కడ సచివాలయాలు, అలాగే ఆర్బీకేలు, ప్రతి గ్రామంలో హెల్త్ సెంటర్లు కట్టారంటే ఇదంతా అభివృద్ధి కదా. అక్కడ 30,000 కోట్లది, 20,000 కోట్లతో ఫిషింగ్ హార్బర్లు, ఇవన్నీ ఈ 50,000-60,000 కోట్లు, ఇదంతా ఏంటి? ఇదంతా క్యాపిటల్ ఎక్స్పెండిచర్ కదా, అభివృద్ధి కదా ఇదంతా. మరి వెలుగొండ ప్రాజెక్టు వాళ్ళ టన్నెల్ బ్రేక్ చేశారు, 2 టన్నెల్స్ పూర్తి అయిపోయినాయి. రేపు ఆ వెలుగొండ కనుక ప్రాజెక్టు వచ్చే సంవత్సరానికి నీళ్లు ఇస్తే ఎంత ఆదాయం వస్తుంది? ఇవన్నీ పట్టించుకోరు, ఇవన్నీ అభివృద్ధి కాదు. మరి ఇవాళ మీకు ఎంఎస్ఎంఈలు ఎట్లా వచ్చినాయి? ఎంఎస్ఎంఈలు దేశంలోనే ఎక్కువ వచ్చినాయి, ఆంధ్ర రాష్ట్రంలో ఎలా వచ్చినాయి? అది అభివృద్ధి కదా, ఎంఎస్ఎంఈలు అభివృద్ధి కదా. మీరు చెప్పిన ఒక అమరావతి అభివృద్ధి, అది ఎక్కడైనా అభివృద్ధి అంటే? ఆ అమరావతికి ఎంత ఖర్చు పెట్టారు చంద్రబాబు నాయుడు గారు? 9,000 కోట్లు ఖర్చు పెడితే దాంట్లో ఆయన రాష్ట్ర ప్రభుత్వం ఖర్చు పెట్టింది 1,100 కోట్లు, మిగిలినంతా అప్పులు, గ్రాంట్లు. మరి ఇవన్నీ లెక్కలు చూసుకుని మీరు మాట్లాడకుండా అభివృద్ధి లేదంటే ఎట్లా? ఇదంతా అభివృద్ధి కాదా? చేస్తుంది అభివృద్ధి కాదా? శివప్రసాద్ గారు, ఏమండి, మీరు లెక్కలు చూసి మీరు చెప్పొచ్చు, మీరు లెక్కలు చూసి మీరు అనేక లెక్కలు, అనేక కోట్లు మీరు చెప్పుండొచ్చు, మీరు చెప్పిన బాట, మీరు చెప్పిన అభివృద్ధి మీరు నేను మాట్లాడుకోవడం కాదండి, ప్రజలు మెచ్చేలా ఉండాలి. ప్రజల దగ్గరికి వెళ్ళి చూడండి, మీరు రాష్ట్రం ఎంత డెవలప్ అయింది, ఎంత అభివృద్ధి అయింది. మీరు నేను ప్రజలు ఏమంటుందో ఒక్కసారి విని చెప్పండి. మీరు కూడా వినాలండి. మీరు మీ లెక్కలు మీరు చెప్తారు. మా టైంలో పరిపాలించినప్పుడు కూడా మేము లెక్కలు చెప్పాము. ఇప్పుడు మీరు 5 సంవత్సరాలు మీరు పరిపాలించారు. చంద్రబాబు నాయుడు గారు పరిపాలిస్తే ఆయన కూడా ఇంతకు 10 రెట్లు చేసేవారేమో కదా. చేయకుండా రాష్ట్రం ఇంతవరకు వచ్చిందండి, చేయకుండానే ఆంధ్ర రాష్ట్రం ఇంతవరకు వచ్చిందా? ఈరోజు పిల్లలు విద్యా వ్యవస్థ, ఈ రోజు విదేశాల్లోకి వెళ్ళి పిల్లలు చదివి డెవలప్ అవుతున్నారంటే అది ఎవరు పెట్టిన ఆకాంక్ష అండి, ఎవరిదండి అదంతా? మీరు చెప్పడం కాదండి, నేను చెబుతుంది ఒక్కటే, మీరు ప్రజల్లోకి వెళ్ళండి, ఏ నాయకుడు కావాలి అని అడగండి, మీరు అడిగి తెలుసుకోండి. మీరు నేను డిబేట్ లో చూసి మేము ఇన్ని కోట్లు ఇన్ని అంటే మా టైంలో మేము చెప్పామండి. ఇప్పుడు 5 సంవత్సరాలు కంటిన్యూ అయి ఉంటే ఇంతకన్నా 10 రెట్లు చేస్తుండేవారు. మీరు అది గుర్తు పెట్టుకోండి. నేను అది ఒక్క నిమిషం ఆగండి. ఈ చెప్పే లెక్కలనే నాయ కాదు, ఆర్బిఐ లెక్కలు, తర్వాత ఈ మిగిలిన సంస్థలు, కేంద్ర ప్రభుత్వ సంస్థలు చెప్పిన లెక్కలు, నీతి ఆయోగ్ లెక్కలు. ఈ నాయ కాదు. మేమేదో మీరు చెప్పినట్టు ఆ ప్రజల్లోకి వెళ్ళి వాళ్ళేమంటారు, వీళ్ళేమంటారండి,